సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనకేది శాశ్వతం కాదండి. ఈ లోకంలో మనకేది శాశ్వతం కాదు. మనం చేసిన ప్రతి పాపం మన వెంట వస్తుంది. మనం చేసిన ప్రతి క్రియ మన వెంట వస్తుంది. మనం సంపాదించిన డబ్బు రాదు, మనం సంపాదించిన బంగారం రాదు, మనం సంపాదించిన పాస్తులు ఏమి రావు. కానీ మనం చేసిన పాపమే మన వెంట వస్తుంది. మనం చేసిన ప్రతి క్రియ మన వెంట వస్తుంది. దేవుడు అక్కడ లెక్క అడుగుతాడు. నువ్వు ఎంత డబ్బు సంపాదించావా, ఎన్ని భూములు సంపాదించావా, ఎంత బంగారం సంపాదించావా అని అడగడు. కానీ నీ క్రియ అడుగుతాడు. నువ్వు ఎలా జీవించావు, ఎలాగ బ్రతికావు ఈ లోకంలో అని దేవుడు నీకు లెక్క అడుగుతాడు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని నమ్మండి. ఆయనలో మీరు మీ ప్రతి పాపాన్ని కూడా ఆయనలో ఒప్పుకోనండి. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన తిరిగి లేచాడు, మృత్యుంజయుడిగా మన మధ్యన ఈ లోకంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతి దినము కూడా ఆయన చేయి చాపుతున్నాడు. దినమల్లో కూడా ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయనకి విశ్వాసము ఉంచి యేసుక్రీస్తునందు మనము రక్షణ పొందాలని మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్న కాలంలో మీకు మనవి చేస్తూ ఇట్టి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ దైవజనుడా, మీకు ప్రభునామమున వందనాలు. నిజంగా మరి ఈ భూమి మీద మనుష్యుడు మరి జన్మపాపి కర్మపాపి. అదేంటండి, మీరేంటి మా దగ్గరకు వచ్చి మేము పాపాత్ములు అని చెప్పడానికి వచ్చారా అంటే అదేం కాదండి, మీరు అపార్థం చేసుకోకండి. ప్రతి మనుష్యుడు మాటతోనో చూపుతోనో ప్రవర్తన ద్వారానో లేకుంటే చెడు మాటలు వినడం ద్వారానో మనుషుడు మలినమయ్యాడు, అపవిత్రుడయ్యాడు. దేవుని యొక్క పుణ్య కార్యాలు చేయటానికి లేదా పాప పరిహార సంబంధమైన కార్యాలు చేయటానికి, వ్రతము, యజ్ఞము, నోము ఇలాంటివి చేయటానికి, పండగలు, పబ్బాలు, అమావాస్య, పౌర్ణములు ఆచరించటానికి మరి అర్హుడుగా లేడు. జన్మతోని కర్మతోని పాపిగా ఉన్నాడు గనుక దేవాది దేవుడే యేసు ప్రభువుగా మనుషునిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపముల నిమిత్తము మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనుషులందరి పాపముల నిమిత్తం పరిహారం చేసిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆకాశం కింద మరి ఈ భూమి మీద ఎంతో మంది దేవీ దేవతలు ఉన్నను. మానవుల పాప పరిహారం నిమిత్తం పరిహారము చేసింది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి. మనుషుల యొక్క జీవితాలు పుణ్యాత్ములుగా ధన్యాత్ములుగా అవ్వడానికి పుణ్యకార్యాలు, ధన్యకార్యాలు మనుషుల కోసం చేసింది ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మన పాపముల పరిహారమై మనం పరలోక రాజ్యం చేరాలి అని అంటే యేసు నామమునే మనం పరిశుద్ధులం అవగలం, పవిత్రులం అవగలం, నీతిమంతులం కాగలం, మోక్షరాజ్యం చేరగలం. మాకు అలాంటి ధన్యత దేవుడు ఇచ్చాడు. మీకు కూడా అలాంటి ధన్యత మరి కలగాలని దేవుడు కోరుకొని మమ్మను ఈ మాటలు చెప్పమని పంపించాడు. ఈ మాటల వినికిడిలో మీకు బహుగా దేవుడు దీవించునుగాక. మమ్మల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మాకు రక్షణ ఇచ్చిన దేవుడు మీకు రక్షణ ఇచ్చునుగాక. మమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయునుగాక. మీ పాడి పంటలు దీవింపబడునుగాక. మీ యొక్క పశువులు, గొర్రె మేకల మందలు దీవింపబడునుగాక. మీ పిల్లలు దీవింపబడుదురుగాక. వారికి కూడా మంచి భవిష్యత్తు వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న చిన్నబుడ్డి నుండి చిన్న పాస్టర్ గారు వచ్చి వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రము పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల క్రీస్తు, జాలిగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామానికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. రేపటి నాయన రాకడ దినములోన ప్రభువా, ఎవరు వినకపోయిన ప్రభా, ఆకాశము భూమిని సాక్షులుగా నిలబెడతావు గనక విత్తుతున్న వాక్యము నాయన ప్రతి ఒక్క హృదయంలో నాటబడ్డానికి మీరు గొప్ప కార్యం జరిగించండి. గ్రామమును ఆకర్షించండి. గ్రామ ప్రజలతో మాట్లాడండి. దరిద్రత, పాపం, శాపంలో నుంచి బిడ్డలందరినీ విడుదల కలుగు చేయండి. అగ్గినారదు, పురుగు చావదు ప్రభువా. అగ్గి నరకము నుంచి బిడ్డలకు తప్పించండి ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. మేమైతే ఏ దేవుడిని అయితే నమ్ముకొని ఏ దేవుడి ద్వారా అయితే మాకు అనువిప్పు కలిగి చేశాడో యేసు ప్రభువు, ప్రతి ఒక్కరు కూడా మాలాంటి ఆనందం, మాలాంటి సంతోషం, మాలాంటి సువార్త అనేకమైన గ్రామాలకు వెళ్ళేలాగా ప్రజలందరిని ఆకర్షించబడ్డానికి సహాయం చేయదువుగాక.
సహాయం చేసిన యొక్క ఆత్మ జీవితంలో ప్రతి ఒక్కరిని నడిపించండి. రోగులు ముట్టండి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. నిజమైన దేవుడు ఎవరని ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ గ్రామ ప్రజలందరినీ దర్శించిన ఆయన హృదయమైన తలుపు తట్టి మీరు తట్టి వాళ్ళందరితో మాట్లాడి నీ కృపలో భద్రపరుచుకుని మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.